హాయ్ ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. ఈరోజు నేను ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసి మీకు చూపిస్తాను. చూడండి, నేను తింటున్నాను. అదే బ్రేక్ఫాస్ట్ మీకు ఎలా తయారు చేయాలో, ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, రోజు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఉంటే చాలా బాగుంటుందండి. చాలా లేరనమాట, ఎవరో కానీ తినరు ఈ బ్రేక్ఫాస్ట్. ఇలాంటివి తయారు చేసుకుని, కాబట్టి మీకు చూపించాలని. చిన్నపిల్లలకు పెడితే ఇంకా మంచిది. బ్లడ్ కూడా చాలా బాగా పడుతుంది ఈ బ్రేక్ఫాస్ట్ తినడం వల్ల. ఈ రెండు కూడా ఎంత ఆరోగ్యానికి మంచిదంటే, ఇది రాగిజావ అంటే ఎవరైనా చూపిస్తారు. ఇదిగోండి, ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగాలని కోరుకుంటున్నాను. మాది కృపా హోమ్ అండి. ఈరోజు మీకు హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. నేను ఒకటి కొత్తగా ఆదివారం కదా, ఈరోజు సెలవు అనేసి చేస్తున్నాను అన్నమాట. రోజు ఇడ్లీలే, దోశలు, పూరీలే కాకుండా ఇలాంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా ఒక్కొక్కసారి తింటే చాలా బాగుంటుంది. ఇవి పెసలు, శనగలు రాత్రి నానబెట్టి ఉంచాను. ఇది క్యారెట్, బీట్రూట్, క్యారెట్ కాదు, బీట్రూట్ ముక్కలు కోసుకున్న ఒక 2, ఇంకా కొన్ని క్యారెట్ ముక్కలు. ఇది స్వీట్ కార్న్ ఉంటుంది కదండి, స్వీట్ కార్న్ వలిచి ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ కలిసి మనం కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్ పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం సాల్ట్ వేసుకుని దీంట్లో మనం చక్కగా బ్రేక్ఫాస్ట్ కొని తినచ్చు అనమాట. ఇప్పుడు ఇవి క్యారెట్ అన్నీ వేసేసాను. మొక్కజొన్నలు కూడా సగం వేసాను. ఇంకండి ఇవి కడిగి పెట్టుకున్నాను. దోశలు కాకపోతే ఇవి మనం డైరెక్ట్ అందులో వేసేస్తే అన్ని కలర్ వచ్చేస్తుంది అనేసి రాకోకుండా ఏం చేస్తానంటే, నేను దీన్ని ఇలాగే వాటర్ వేయకుండా ఇందులో మూత పెట్టేసి ఇందులో కొంచెం వాటర్ వేస్తాను. సరిపోద్ది ఆ మాత్రం వాటరు. ఇది డైరెక్ట్ ఈ బాక్స్ని ఇందులో పెట్టేస్తాను అనమాట. ఇవి కూడా బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఒక 2 విజిల్ వేపిస్తాను, తర్వాత చూపిస్తాను మీకు. ఉడకబెట్టిన తర్వాత ఇలా అయినాయి. అందులో బీట్రూట్ కూడా కలిపేసాను. బాక్స్లో విడిగా వేసాను కదా, అది కూడా కలిపేసాను. ఇప్పుడు మనం ఒక బౌల్లో వేసుకొని తిందాం. బౌల్లో వేసాను. ప్లస్ దీనికి సాయి ఇంకొకటి కూడా ఉంది, హెల్తీగా రాగిజావ. చూసారు కదా, ఇదేనండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్, హెల్తీ బ్రేక్ఫాస్ట్. చూసారు కదా.